హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారు అనుకుంటూ నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బియ్యం మినపప్పుతో వడియాలన్నమాట. 3 గ్లాసుల బియ్యానికి 1 గ్లాసు మినపప్పుతో వడియాలు అనుకోకుండా వేసాను, కానీ సూపర్గా టేస్ట్ వచ్చాయి. మినపప్పు అయితే హెల్త్గా బాగుంటుంది కదా, హెల్త్కి 3 రోజులు 2 డేస్ నానబెట్టాలి. మినపప్పు రైస్ 2 డేస్ నానబెట్టేసి 3rd డేకి మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి వేసుకొని ఇటు సైడు 1 గ్లాస్కి 7 గ్లాసుల వాటర్ అన్నమాట. ఇలా వాటర్ పోసుకొని ఎసరు వచ్చిన తర్వాత ఆ పిండి సన్నగా మిక్సీకి వేసుకున్న పిండి ఇందులో వాటరు మరిగిన తర్వాత అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని, ఉప్పు ఎక్కువ అవుతుంది చూసుకొని వేసుకోండి. చూసేటప్పుడు తక్కువనే ఉంటుంది కానీ తర్వాత ఎక్కువ అయిపోతుంది అన్నమాట. ఇది మిక్సీకి వేసుకున్న తర్వాత పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. మనం దోశ పిండికి ఎలా వేస్తామో అలాగే పిండి వేసుకుంటూ ఇలా ఉండలు లేకుండా మెల్లగా కలుపుకోవాలి. ఇలా బాగా కలపాలి. ఒక గరిటె తీసుకొని అనుకోకుండా నేను దోశకని నానపెట్టాను, అది పండగని వేయలేదు, అందుకనే చూద్దామని వేసాను. మురుకులు బాగా వచ్చినాయి, వడియాలు టేస్టీగా వచ్చినాయి అన్నమాట. నేను 3 డేస్ నానబెట్టాను కాబట్టి 2 డేస్ నానబెట్టండి, సూపర్గా వస్తాయి. ఇది ఉడికింది ఎలాగో తెలుసుకోవాలంటే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఒక 2 డ్రాప్ వేసి చూడాలన్నమాట. దగ్గరికి ఉండలాగా వచ్చేస్తే ఉడికినట్టు. ఒక 1.5 అవర్ అన్నా ఉడకాలి పిండి, అంటేనే బాగుంటుంది టేస్ట్. లాస్ట్కి నువ్వులు జీలకర్ర లాస్ట్కి వేయాలి. మధ్యలో ఫస్ట్కే వేస్తే అవి మొత్తం పిండి ఎర్రగా అయిపోతుంది అన్నమాట. అందుకని లాస్ట్కి వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత కొంచెంసేపటికి ఆపేసేయాలి. ఇక ఇది ఉడికిందో లేదో తెలియాలంటే ఇలా చేయాలి. ఒక గిన్నెలో ప్లేట్లో వాటర్ తీసుకొని అలా ఉండలా రావాలి అంటే ఉడికినట్టు. మొత్తము వాటర్లో స్ప్రెడ్ అయిపోతే మళ్ళీ ఉడకనట్టు. ఇదండి తెలుసుకోవాలంటే. ఇది మా అమ్మ వాళ్ళు మా అత్తమ్మ వాళ్ళు ఇలా చెప్పేవాళ్ళు అన్నమాట. నేను ఇదే ట్రిక్ పాటిస్తా. ఇలా బాగా కలుపుతూ ఉండాలి, ఉండలు లేకుండా కింద అడుగంటకుండా. ఇదండి రెడీ అయిపోయింది. కొంచెంసేపు ఒక 1/2 అవర్ ఆరిన తర్వాత ఇది ఇంకొంచెం పల్చగా ఉంది కానీ ఆరిపోయిన తర్వాత ఇంకా గట్టిగా అవుతుంది అన్నమాట. ఒక 1/2 అవర్ 1 అవర్ తర్వాత ఆరిపోతుంది బాగా. అప్పుడు వేసుకోవాలి ఒక కవర్ పైన.
ఇప్పటి వరకు బియ్యంతోనే వడియాలు వేసామన్నమాట, మినపప్పుతో ఎవరు వేయలేదు. అసలు అనుకోకుండా అయిందన్నమాట. కానీ సూపర్ టేస్ట్ ఉంది, ట్రై చేసి చూడండి, బాగుంది. హెల్త్కి కూడా మినపప్పు బాగుంటుంది కదా, అందుకనే వేసి చూడండి. 3 గ్లాసుల రైస్కి 1 గ్లాసు మినపప్పు. ఇలా ఇది తీసుకొని ఇలా ఒత్తుకోవాలి. ఇలా పావురాలు రాకుండా నేను టెడ్డీ బేర్స్ అవి ఉంటాయి కదా, ఇలా పెట్టాలన్నమాట. అవి పెడితే పావురాలు భయపడి తినవు. ఇదండి టిప్స్ అన్నమాట ఇదొకటి. ఇవి 1 డే ఇలా ఆరిపోయిన తర్వాత ఈవినింగ్ తీసేసి మళ్ళీ రివర్స్లో ఫ్యాన్ గాలికి ఆరేయాలి. మళ్ళీ నెక్స్ట్ డే ఎండకు ఆరబెట్టాలి. ఆరిపోయిన తర్వాత ఇలా కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా వేసి తీయండి. ఇదండి టేస్టీ కమ్మనైన వడియాలు. ఇదండి క్రిస్పీగా వచ్చినాయి, తినడానికి కూడా అంతే టేస్ట్ ఉన్నాయన్నమాట. ఇదండి ఈరోజు వీడియో. ఎవరికన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.